మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడప్పుడు నన్ను ఫంక్షన్కి వచ్చి ఏదో ఒక ఆడియో ఫంక్షన్ ఉంటుంది హైదరాబాద్లో. ఏమంటే సాయంత్రం వచ్చి మా ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసి వెళ్ళిపోండి అంటారు. దానికి టైం ఉంటుంది బ్రదర్, దానికి టైం ఉంది. ఒక ఆడియో ఫంక్షన్ జరిగితే హైదరాబాద్లో ఒక 2 hours సాయంత్రం వచ్చేసి వెళ్ళిపోమంటారు. మీరు నమ్మరు, నిజంగా చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక 2 hours హైదరాబాద్లో ఉన్నా మనం రెడీ అయ్యి ఆడియో ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఉండి వస్తాం, నిజంగా కొంచెం ఇబ్బందికరమైన విషయమే. కానీ ఈ ఇబ్బంది ఇన్ని సంవత్సరాలుగా నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఇబ్బంది పడుతుంది మెగాస్టార్ చిరంజీవి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే హైదరాబాద్లో ఒక ఫంక్షన్ జరిగితేనే 2 గంటలకి వెళ్తానికి ఇంత ఇబ్బంది పడే నేను ఇవాళ ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ఫ్లైట్ వేసుకొచ్చి సాయంత్రం ఈ ఫంక్షన్కి వచ్చినందుకు చిక్కబాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద నేను నుంచున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా, వరుణ్ తేజ్ నుంచున్నా, సాయి ధరమ్ తేజ్ నుంచున్నా, శిరీష్ నుంచున్నా, రేపు ఇంకెవరిని వచ్చి నుంచున్నా, అదంతా ఆయన వేసిన రోడ్. కార్ తోలేవాడు గొప్పోడు కాదు, రోడ్ వేసినోడు గొప్పోడు. రోడ్ వేయటం కష్టం, ఎండలు నుంచోలి, కార్లో ఏసీ ఉంటుంది, తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతా మా అందరి కోసం రోడ్ వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ మీ వెనకాలే మీకోసమే నుంచుంటాను. థ్యాంక్ యూ.